యువకులు ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకి గురి చేస్తోంది. దీనికి కారణాలేంటని మా ప్రతినిధి విద్యార్థులతో మాట్లాడిన వీడియోని పరిశీలించినప్పుడు అది మర్చిపోలేని రోజక్క. మర్చిపోలేని రోజా? పోయింది, ముగిసిపోయిందక్క. బ్రేకప్ అయిపోయింది. అంటే రీజనే లేదక్క. రీజన్ ఏం లేదు బ్రో. అదిగో మినీ కూపర్ వెళ్తుంది చూసారా? అలాంటి వసతి నాకు లేదు. ఆ లెవెల్లో స్టేటస్ ఉండాలట. ఎందుకు వదులుకుంటారా నేను చెప్పనా? మనకంటే డబ్బున్నోడు తగిలితే మనల్ని వదిలేసుకుంటారన్నా. నేను నిజంగా లవ్ చేశాను. ఒకరోజు తనతో పాటు ఉండేవాడిని అన్న అన్న అంటూ స్టేటస్ చూపించింది. అన్న అన్న అంటూ చివరికి వెళ్ళిపోయింది బ్రో. వదలరా, ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు. రే, ఆ అమ్మాయిలా ఉంటుందారా? తొలి ప్రేమరా, మర్చిపోలేనురా. అంతకంటే మంచి అమ్మాయిని చూద్దాంరా. మంచమ్మాయి చెడ్డమ్మాయి అని చెప్పి ఎందుకు విసిగించుతున్నావురా? 3 years లవ్ అన్ని ఓకే అయిన తర్వాత ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పి అన్ని ఒప్పించాను. కానీ తను ఇంకొక అబ్బాయితో బైక్ లో వెళ్ళడం నేను చూసాను. అంతవరకు నా ప్లాన్ ఏంటంటే January 9th తన బర్త్డే కొత్త డ్రెస్ కొనిచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ తను ఇంకొకరితో బైక్ లో వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసింది. అంతా నటనే బ్రో. ఫ్రెండ్ అని తిరుగుతున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియడం లేదు. అడిగితే అమ్మతో ఉన్నానంటారు, చూస్తే హోయాలో ఉంటారు. అదే దీనికోసమే బాయ్ బెస్టీ అని తిరుగుతున్నారు కదా చాలా మందిలో. టైం దొరికితే గ్యాప్ లో వెళ్దామని మధ్యలో వెళ్లి వాళ్ళ టాలెంట్ చూపించడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చితే వస్తున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఇంకా అందంగా ఉంటే వాడితో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీకు ఆ అమ్మాయితో ప్యాచప్ అయ్యే అవకాశం దొరికిందనుకో, నువ్వు ముందెళ్ళి తనతో ఏం చెప్తావు? రే సారీరా, జరిగిన దానికి క్షమించు, మనం మళ్ళీ ప్యాచప్ అయిపోదాం. చెప్పు తీసుకొడతా. నేను లెజెండ్ అన్నా. లెజెండ్ అంటే పెళ్లి చేసుకోవా? నేను కాశీకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. కాశీకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నానంటే సన్యాసి అవడానికి. లవ్ గురించి చెప్పురా. లవ్ గురించి. నో లవ్, ఓన్లీ ఫ్రీడమ్ లైఫ్ ఓన్లీ. నేను ఎదురు చూడనే లేదు. ఇంత పెద్ద టెడ్డీ బేరా సూపర్ గా ఉందిరా. సరే, నువ్వు టెడ్డీతో ఆడుకో. లవ్ యూ. లవ్ యూ బేబీ. బై. Number of boys treated 4. Arjun, Dinesh, Raghu, Kannan. ఈ ఫైనల్ ఇయర్ లో మీరు ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ప్రారంభించబోతున్నారు. బేసిక్ గా సీరియల్ కిల్లర్స్ కి సైకోపత్స్ కి 2 తేడాలున్నాయి. సీరియల్ కిల్లర్స్ ఎంతో దారుణంగా హత్యలు చేస్తారు. వాళ్లకొక రీజనో మోటివేషనో అసలు ఏదీ ఉండదు. అయితే సైకోపత్స్ అలా కాదు. దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రీజన్ అండ్ మోటివేషన్. సార్, ఒకవేళ సైకోపాత్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మమ్మల్ని మేము ఎలా సేవ్ చేసుకోవాలి? ఈ సైకోపాత్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇల్యూషనరీ క్యారెక్టర్ డెవలప్ చేసి వాళ్ళు చేస్తున్న అన్ని పనులు కరెక్టేనని అనుకుంటారు. ఆ ఇమేజినరీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతూనే ఉంటారు, ఆపకుండా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేస్తున్నది తప్పు అలాగని చెప్పి ఆ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. సరే, కేస్ స్టడీ ఫైల్స్ లో సీరియల్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ డీటెయిల్స్ ఏమీ లేవు సార్. మీరు టేకప్ చేసిన అన్ని కేసులు ఎంతో ఎక్స్ట్రీమ్ కేసులు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి. మీరు ఏం చేస్తారు? వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తారు. ఇలాంటిదే ఒక లేడీ సైకోపత్ గురించి నేను కేస్ స్టడీ చేశాను. సడన్ గా ఒకరోజు ఆవిడే నా ఇంటికి వచ్చింది కత్తితో. ఓ మై గాడ్. ప్రాణాలతో ఉన్నానే, ఏమో ఏంటుందో ఊహించుకోండి. జరిగిందంతా తలుచుకుంటే ఓ కళ్ళ ఉందిరా. నేనెంతమంది అబ్బాయిల్ని తెప్పుకున్నాను. నన్ను కరెక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? కానీ నువ్వు నన్ను ఈజీగా పడగొట్టేశావు. నీలో నాకు నచ్చింది ఏంటంటే నన్నెప్పుడూ నువ్వు కైపగా చూడనే లేదు. నువ్వు డబ్బున్నోడువనో
నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లగ్జరీగా ఉంటుందనో నేను ఈ పెళ్లి చేసుకోలేదు. బట్ నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫామ్ హౌస్ ని, నీ ఫ్యాక్టరీని నా పేరుని రాసిస్తావు కదా? రాసిస్తా, బాగా రాసిస్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీలంకకు వెళ్తున్నాం. ఇప్పుడెందుకు శ్రీలంకకి వెళ్ళాలి? నువ్వు అడిగావు కదా ఫామ్ హౌస్ ఫ్యాక్టరీ అని, అది నీ పేరుకు మార్చాలి కదా. 9:30కి పెళ్లి చేసుకుందాం అని చెప్పాను, నువ్వు 9:45కి మండపానికి తీసుకువెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ పెళ్లి గురించి తలుచుకుంటే చాలా క్రేజీగా ఉంది జీవా. వద్దు జీవా, నువ్వు బండి ఆపు. నాకేదో తప్పుగా అనిపిస్తుంది. నువ్వు బండి ఆపు జీవా. అయితే నువ్వు శ్రీలంకకు రావు? రాను, నేను మా ఇంటికి వెళ్ళాలి. దయచేసి బండి ఆపు జీవా, బండి ఆపు. చెప్తున్నాను కదా, బండి ఆపు. అరే ఆపు ఈ జీవా. విషయానికి భయపడినని చెప్పావు, ఇంత చిన్న విషయానికి ఇంత భయపడుతున్నావా? నీ బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యా? ఫస్ట్ నేను వాడిని టాటూ షాప్ లో మీట్ అయ్యాను. టాటూ వేశాడు, బాగా వేశాడు. ఇప్పుడు మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం. తను వంట మనిషిగానే మా ఇంటికి వచ్చాడు. బాగా పడుతున్నాడని మా నాన్న తన ట్రూప్ లో చేర్చుకున్నాడు. అయితే తనకి నా మీద చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు మాత్రం తన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయి డాక్టర్ కదా, అందుకే లవ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ మాట్లాడుకున్నాం. అతన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నాం. కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఎందుకని అడిగితే బ్రేకప్ అవుతుంది అంటున్నాడు. ఏం సెంటిమెంటో. బేబ్, నేను చాలా మంది కుర్రాళ్లతో తిరిగాను, కానీ వీడు మాత్రమే నేనేం చెప్పినా సరే వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడు? నేను చెప్పేది ఏవీ వినట్లేదు. మేం జంటగా కలిసి బయటికి వెళ్ళిందే లేదు. అందుకే నైట్ డ్రైవ్ కి రారా అని పిలిచాను. వస్తాను చెప్పి రానేలేదు. నోరు తెరిస్తేనే అబద్ధం. అబద్ధమా? అతను అబద్ధం చెప్పడు. తనకి మాట్లాడటం రాదు, మూగోడు. మా నాన్న కంపెనీలోనే ఇన్వెస్టర్ గా వచ్చాడు. బాగా డబ్బున్నాడు. ఇంతసేపు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడే పార్త్ సారథి, రాహుల్ రెడ్డి, హరీష్, ధ్రువ్. ఐ హావెంట్ సీన్ యూ బిఫోర్. పోయినసారి ఐ డ్రాప్స్ వేయడానికి వేరే వచ్చింది. ఈసారి నువ్వొచ్చావు. నీ పేరేంటి? నమ్మకం, అది ఉండాలి కదా. ప్రభు. సలోమియా. దేవా. ప్రభుదేవా. ప్రభుదేవి. అడిగితే పేరు చెప్పవా? పాటలు పాడుతున్నావు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మేడం, అనేక ప్రశ్నలకు జీవితంలో సమాధానమే దొరకదు. వెతకాలి, వెతుకుతూనే ఉండాలి. అలా వెతుకుతూ ఉండగానే ఒకరోజు కర్మ ఫేస్బుక్ లో మీ చిన్నప్పుడు ఫోటో చూసా. చిన్న వయసులో